ఆచి చికెన్ మసాలా. కాకినాడ ఏ నూకరాజు ఆత్మహత్య కేసుది. ఆత్మహత్యకి కారకుడైన సాదిక్ పై ఇంకొక కేసు నమోదైంది. 6 నెలల క్రితం నూకరాజు అల్లుడు జగదీష్ రెడ్డి చనిపోయాడు. జగదీష్ కి సాదికే పాయిజన్ ఇచ్చినట్టుగా అధికారులు నిర్ధారించారు. జగదీష్ మృతిపై తండ్రి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసుని ఛేదిస్తూ ఉన్నారు. సాదిక్ పై సర్పవరం పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదైంది. జగదీష్ రెడ్డి భార్య సౌజన్యని సాదిక్ వేధించినట్టుగా అధికారులు గుర్తించారు. ఆత్మహత్య చేసుకున్న సౌజన్య తండ్రి నూకరాజు గురించి తెలిసి స్థానికులంతా కూడా విచారం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా ప్రతినిధి సత్య మరింత సమాచారం అందిస్తారు. సత్య, ప్రస్తుతం సాదిక్ ఖాన్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. కీలకంగా అంటే కుటుంబం మొత్తం కూడా ఏఈ కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించి ఆత్మహత్య జరిగే విధంగా కూడా ఇతను ఇబ్బంది పెట్టిన నేపథ్యంలో మొత్తం అంతా కూడా లెటర్లో పొందుపరిచారు. అందులో భాగంగానే ఇప్పుడు సాదిక్ ఖాన్ పై ఈ సర్పవరం పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదైంది. జూలై 2న ఏఈ నూకరాజు అల్లుడు జగదీష్ రెడ్డి చనిపోయిన నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించి ఏదైతే ఇప్పుడు కూతురు రాసినటువంటి లెటర్ కూడా బయటపడినట్టుగా తెలుస్తుంది. అది పోలీసుల దగ్గర వాంగ్మూలంగా ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం జగదీష్ రెడ్డికి సంబంధించినటువంటి తండ్రి ఎవరైతే ఉన్నారో ఆ తండ్రి ఇచ్చినటువంటి భాస్కర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనని అంటే కొడుకుని ఏదో పాయిజన్ ఇచ్చి హత్య చేసినట్లుగా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నట్టుగా అయితే కేసు నమోదు చేయడంతో సాదిక్ ఖాన్ నివాసంలో ప్రస్తుతం పోలీసులు చేరుకుని అక్కడ సోదాలు నిర్వహిస్తున్నారు. సాదిక్ ఖాన్ కోసం ప్రత్యేక బృందాలంతా కూడా చెన్నైతో పాటు హైదరాబాద్, బెంగళూరులో ఎక్కడ అంటే ట్రేస్ అయితే అక్కడ మొత్తం వెతుకులాట మొదలు పెట్టారు. జగదీష్ రెడ్డి అంటే అప్పుడు మెంటల్లీ ఇదయ్యి చనిపోయారని చెప్పేసి, నరాల వీక్నెస్ చనిపోయారని చెప్పేసి నిన్నటి వరకు చెప్పారు. కానీ ఇప్పుడు సౌజన్య రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో ఆ లేఖలో కీలకమైన విషయాలు సౌజన్య పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. కొన్ని పరిణామాల నేపథ్యంలోనే ఈ సాదిక్ ఖాన్ వల్లనే మేము ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా, అలాగే తన భర్త మరణానికి కారణం కూడా ఈ సాదిక్ ఖానే అన్నట్టుగా అయితే మనకు చెప్తే, ప్రస్తుతం ప్రో షూటింగ్ అకాడమీ రెగ్యులర్ గా మహిళలు వచ్చేవారని స్థానికులు చెప్పడంతో పాటు ఆ ప్రో షూటింగ్ అకాడమీకి సంబంధించినటువంటి ప్రైవేట్ గా నిర్వహిస్తున్నటువంటి అక్కడ కూడా వెళ్ళి పోలీసులు వివరాలు అయితే సేకరిస్తున్నారు. ఏఈ నూకరాజు కూతురు సౌజన్య రాసినటువంటి లేఖ ఇప్పుడు కీలకంగా మారుతుంది. అలాగే తండ్రి రాసినటువంటి లేఖను, అలాగే కూతురు రాసినటువంటి 2 లేఖలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే సాదిక్ ఖాన్ నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నటువంటి పోలీసులు ఇప్పటికీ గోదావరి తీరంలో ఉన్నటువంటి ఇంకా 2 మృతదేహాలు, ఒకటి ఎవరైతే సౌజన్య మృతదేహంతో పాటు తన తల్లి మృతదేహం అక్కడ లభ్యం కాకపోవడంతో ఎస్డీఆర్ బృందాలు, స్థానిక పోలీసులు కూడా ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. ప్రస్తుతం నిన్న రాత్రి మాత్రం ఏఈ నూకరాజు పంచాయతీ శాఖలో కీలకంగా ఉన్నటువంటి ఏఈ నూకరాజు అతను ఎంత మనోవేదనకు గురయ్యారు, కుటుంబం ఎంత ఇబ్బందులు గురైందో ఈ సాదిక్ ఖాన్ వల్ల అంటూ కూడా లేఖలో పేర్కొన్నారు. అందులో భాగంగానే జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా ఎస్పీ కూడా లేఖ రాసిన అనంతరం మొన్న రాత్రి 11 గంటల ప్రాంతంలో గోదావరి రోడ్ కమ్ రైలు బీచ్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే మాత్రం ఇప్పుడు సాదిక్ ఖాన్ సంబంధించిన నేపథ్యం ఏంటి, ఒకవేళ అంటే కొన్ని కీలకమైన విషయాలు అయితే వినిపిస్తున్నాయి. లవ్ జిహాదీ ఏమన్నా అంత ఉన్నదా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఆ రకంగా ప్రేరేపించి కుటుంబాన్ని హింసించడం వీడియోలతో పాటు ఈ అకౌంట్ కు సంబంధించిన అవన్నీ కూడా పోలీసులు అయితే పరిశీలిస్తున్నారు. థాంక్యూ సత్య.